అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదూ, ఎక్కువగా ఆలోచనలతోనే గడిపేస్తున్నావు. లేనిపోని ఆలోచనలతో, అధికమైన ఆందోళనతో, సమస్యలతో నీ మనస్సంతా అసలు కుదుట పడడం లేదు నాయనా. ఎక్కువగా ఆలోచనలతోనే కృంగి కృషించిపోతున్నావు. కనీసం ఇప్పుడైనా సరే నీ బాధలను, నీ సమస్యలను పక్కన పెట్టు. నువ్వు ఎంతకాలమని ఇలా జీవిస్తావు బిడ్డ? ఎప్పుడు ఆలోచనలతోనే సతమతమవుతూ ఉంటే నీలో నువ్వే ధైర్యం కోల్పోయి అసమర్థురాలులా మిగిలిపోతావు నాయనా. నేను ఎప్పుడు నీతోనే ఉంటున్నానని కూడా నీకు ఎన్నోసార్లు చెబుతూనే ఉంటున్నాను. అయినప్పటికీ నువ్వు మాత్రం నీ ఆలోచనలకు హద్దు పద్దు లేకుండా ఎక్కువగా ఆలోచనలతోనే గడిపేస్తూ ఉంటున్నావు బిడ్డ. మరి అలా ఆ ఆలోచనలతోటి గడపడం వలన నీకున్నటువంటి ఆ కాస్త ధైర్యం కూడా పోతుంది బిడ్డ. అలాగే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. నేను నీతోనే ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే ఆ ఆలోచనలన్నిటికీ కూడా స్వస్తి పలుకుతావు బిడ్డ. నువ్వు దిగులుగానే ఉంటున్నావు. ఎందుకంత దిగులు? నిన్ను చూసుకోవడానికి నేను లేనా? నేనున్నాను కదా బిడ్డ. నన్ను నమ్మావు, బాబా అంటూ పిలిచావు. అలాగే నువ్వు ఎప్పుడు పిలిచినా నేను కూడా నీ చెంతకు వస్తున్నాను నాయన. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం నీ ముందే ఉంచుతున్నాను. నీ చేతిని నా చేతిలో పెట్టి నీ భారాలన్నీ నాకు అప్పగించావు కదా బిడ్డ. ఇంకా దిగులు పడుతూ ఉంటావా? నీ జీవితం అంతా నేను నీతోనే కలిసి నడుస్తున్నానని నీకు ప్రమాణం చేశాను. నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను నేను ఎదుర్కొనేలా చేస్తాను బిడ్డ. నీ తరపున నేను జాగ్రత్త వహిస్తాను కదా. నీ సమస్యలను చూస్తున్నాను, నీ ప్రార్థనలను వింటున్నాను, నీ కన్నిటిని చూస్తున్నాను బిడ్డ. చింతించనవసరం లేదు నాయన. ఈ నెల 3వ వారంలో నీకు మంచి అవకాశం వస్తుంది. ఊహించని విధంగా ఒక అద్భుతం నీ వద్దకు రాబోతుంది బిడ్డ. దాని వలన నీ ఆలోచనలు అన్నిటికీ కూడా కట్టిపెట్టేయడమే మిగిలి ఉంది. తప్పకుండా నీ ఆలోచనలకు, నీ మనస్సుకు కుదుట పడేందుకు ఒక గొప్ప అవకాశమైతే నీ వద్దకు వస్తుంది నాయన. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు రాబోతున్నాయి. కానీ ఈ బాబా మాత్రం నీతో ఉన్నప్పుడు నీ ప్రయాణమంతా సాఫీగానే, అందంగానే ఉంటుంది నాయన. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. కేవలం విశ్వాసం, నమ్మకం మాత్రమే నాపై ఉంచు నాయనా. అంతే. అవే నేను నిన్ను అడుగుతుంది. నువ్వు ఎక్కువగా చింతించనవసరం లేదు. నువ్వేమీ ఒంటరిగా లేవు బిడ్డ. ఎందుకంటే ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఎప్పటికీ ఒంటరి కాలేవు. నేను ఎప్పుడూ నీతోనే ఉండి నేను నిన్ను సదా నడిపిస్తూ ఉంటాను నాయనా. కాబట్టి నీకు అసలు నేను ఒంటరిగా ఉన్నాను అనే ఆలోచన ఉండకూడదు. నీకు నాకు ఎన్నో జన్మల బంధం ఉంది బిడ్డ. అలాగే ఎన్నో జన్మల పుణ్యఫలం వలన ఈ సాయి నీ జీవితంలోకి ప్రవేశించాడు. నా భక్తులను నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను అని ప్రతి ఒక్కరికి మాట ఇచ్చాను నాయన. అదేవిధంగా ఆ మాటను నిలబెట్టుకుంటున్నాను. నా పట్ల అత్యంత భక్తి, శ్రద్ధలు ఉంటే చాలు బిడ్డ. మీరు ఈ భవసాగరాన్ని కూడా దాటేలా చేస్తాను. ఎన్నటికీ కూడా మిమ్మల్ని నిరాశకు గురి అయ్యేలా చేయను నాయన. మీ జీవితంలో సుఖశాంతులకు కొదువ లేకుండా చేస్తాను. సాయి ఎల్లప్పుడూ కూడా నిరాడంబరంగా ఉన్నమని మాత్రమే చెబుతాడు. ఎక్కువగా మీ ఆలోచనలతో సతమతమైపోవద్దు బిడ్డ. ఈ విషయాన్ని మాత్రం గట్టిగా చెబుతున్నాను.
ఎక్కువగా ఆందోళనకు గురి అవ్వద్దు. ఈ విషయాన్ని చెబుతున్నాను. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, నేను ఎప్పుడు మీ వెంటే ఉంటానని మాత్రం మర్చిపోకండి బిడ్డ. మీ హృదయమే నా నివాసం. మీ హృదయంలో ఉన్న నన్ను ప్రతి నిత్యం ఆరాధించండి అని చెబుతున్నాను. అన్ని జీవరాశుల్లో నేనే ఉన్నాను బిడ్డ. నన్ను తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు అవుతారు. వారికి ఎలాంటి ఆందోళన కానీ, అలాగే జరగబోయే దాని గురించి కానీ, జరిగేదాని గురించి కానీ ఎక్కువగా ఆలోచనలు కూడా ఉండవు. ఎందుకంటే బాబా ఉండగా, బాబా నాకు తోడు ఉండగా నాకెందుకు ఇంకా ఆందోళన, నాకెందుకు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేటువంటి ఒక నిర్ధారణకు మీరు రావాలి బిడ్డ. అప్పుడే పరిపూర్ణమైన నమ్మకాన్ని నాకు కల్పించిన వారవుతారు. మరలా చెబుతున్నాను, దేనికి అతిగా కంగారు పడవద్దు, లేనిపోని ఆలోచనలు పెట్టుకోవద్దు. ఏదైనా సరే జరగవలసిన సమయానికి అన్నీ తప్పక జరుగుతాయి బిడ్డ. ఏది ఆగమన్నా ఆగదు. నిరంతరం నీ ఇష్టదైవాన్ని తప్పకుండా స్మరిస్తూ ఉండు. నువ్వు తట్టుకోలేనంత కష్టమే వచ్చినప్పుడు నీకు తోడుగా నేనుండి రక్షిస్తానుగా. ఇది నీ సాయి మాట బిడ్డ. కొందరు మనుషులను నమ్ముకుంటే నువ్వు మోసపోతావేమో. ఎందుకంటే వారు చెప్పేటువంటి అబద్ధపు మాటలు కావచ్చు, లేదంటే వారు చేసేటువంటి వంచనలు కానీ నువ్వు నమ్మి మోసపోవచ్చేమో. కానీ నన్ను నమ్ముకున్న వారికి మాత్రం నేను ఎప్పటికీ మోసం చెయ్యనని మీ అందరికీ తెలుసు కదా బిడ్డ. నేను ఉన్నాను అని నువ్వు నమ్మితే చాలు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీలో ధైర్యాన్ని అయి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉండడంలో నేను ఎప్పుడూ ఓటమి పాలు కాను బిడ్డ. ఈ బాబా తోడు ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఎన్నిసార్లు అయితే నా నామస్మరణ చేస్తూ ఉంటావో, నీ యొక్క తలరాత సహితం మార్చేటువంటి అదృష్టం కూడా నిన్ను అంతే వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ. అందుకే నిత్యం కూడా సాయిని స్మరిస్తూ ఉండు. మీకు దొరికినటువంటి అతి పెద్ద పెన్నిది ఈ సాయి. నేనే మీ జీవితంలో ఉన్నప్పుడు ఇక మీకేమి కావాలో చెప్పండి. మీ అవసరాల గురించా మీ ఆలోచించడం, లేదంటే మీకు జరుగుతున్నటువంటి కష్టాలు కానీ సమస్యల గురించా, దేనికి మీరు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు? ఏదైనా కానీ సరైనటువంటి సమయానికి మీ దగ్గరకు వస్తుందా రాలేదా, రాదా అనేటువంటి ఆలోచనే కదా మిమ్మల్ని సతమతమయ్యేలా చేస్తున్నాయి. ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలియదంటారా బిడ్డ? ప్రస్తుతం నీకు భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు. లభించిన దానిని స్వీకరించు. తృప్తితో సంతోషంగా ఉండు నాయన. దేనికి భయపడవద్దు. ఆయన అనుమతి లేనిదే ఆకైనా కదలదు అని తెలుసుకో. కాబట్టి ప్రస్తుతం నీకు ఏదైతే లభించిందో దానిని చూసుకొని తృప్తిగా జీవించు. నా దగ్గర మీరు అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా నిండుగా ఉంటాయి. ఎవరు ఏది అడిగితే తప్పకుండా వారికి ఇవ్వగలను. కానీ పుచ్చుకునే వారికి దానిని పుచ్చుకునే దానికి యోగ్యత అనేది ఉందా లేదా, అది నేను మాత్రం మొదట తప్పకుండా పరీక్షించే తీరాలి. కాబట్టే కొంత ఆలస్యం అయితే జరుగుతూ ఉంటుంది బిడ్డ. ఆ ఆలస్యంతో మీరు ఎన్నో సమస్యలు కానీ, కష్టాలు కానీ, కొన్ని పరీక్షలను కానీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పరీక్షల్లో మీరు తప్పకుండా విజయం సాధించాలి బిడ్డ. సాధించే విధంగా మిమ్మల్ని అడుగులు వేపించేందుకు కూడా ఈ బాబానే. కాబట్టి లేనిపోని ఆలోచనలకు నీ మనసులో తావు ఇవ్వకుండా, ముందుకు జరగబోయే దానిని ఎక్కువగా ఆలోచించకుండా, రాబోయేటువంటి సువర్ణమైన అవకాశాన్ని అందుకునేందుకు సిద్ధమై ఉండు. తప్పకుండా ఈ సాయి మాటలు ఒమ్ము కావు నాయనా. ఈ నెల 3వ వారంలో నువ్వు మంచి సువర్ణమైనటువంటి అవకాశాన్ని అందుకోబోతున్నావు. ఆనందంగా నీ జీవితాన్ని సాగించబోతున్నావు. ఇక ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా నా నామస్మరణ చేస్తూ ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది నాయన. నువ్వు నీ కుటుంబం అఖండ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను బిడ్డ. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.